నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ గాయత్రి. గురుగారు, ఈ మధ్య అప్పులు లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి అప్పుల బాధ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. మళ్ళీ అప్పుల బాధ లేకుండా ఆర్థికంగా స్థిరపడడానికి అత్యంత ధనవంతుణ్ణి చేసే ఏదైనా బిలీనియర్ మంత్రం ఉంటుంది అంటారా? అసలు పొగ తాగనివాడు దున్నపోతే పుట్టున్ అన్నాడు గురజాడ. గురజాడ ఏం చెప్పాడు? పొగ తాగనివాడు దున్నపోతే పుట్టున్ అన్నాడు. అలాగే అప్పు చేయనివాడు అసలు మనిషే కాదు. ఎందుకు? ప్రతి మనిషి అప్పు చేయాలని పెద్దలు చెప్తారు. అందుకోసమే గణగాపురం దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కోవాలి, భిక్ష ఇవ్వాలి, రెండు అనుభవాలు రావాలి. భిక్ష అడిగేటప్పుడు మనం అమ్మో చిపా అంటాడేమో, పో అంటాడేమో, అవమానం, ఈగోయిజం మనకు పోద్ది. మనం పెట్టడం వల్ల మనం 10 మందికి పెట్టగలిగామో అన్న సంతృప్తితో ఆనందం ఎలా ఉంటుందో అది రుచి చూడొచ్చు. అలాగే అప్పు అడిగేటప్పుడు చిబా అని వాడంటే ఆ తిరస్కారము మనం అనుభవించవచ్చు. అలా ఈ అప్పు అనేటటువంటి చేయడం అనేటువంటి గొప్ప వరం అమ్మ. అది అందరూ అనుకుంటారు, నేను అప్పుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, అప్పులు తీర్చలేకపోతున్నాను, నాకు ఎవరు కూడా అందరూ చిన్నగా చూస్తున్నారు అనుకుంటారు. కాదు, ఈ ప్రపంచానికి అప్పుల సంఘం కనుక ఉంటే, అప్పుల సంఘం దానికి అధ్యక్షుడు వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఎందువల్లంటే ఆయన పెళ్లి చేసుకోవడం కోసం ఆయన కుబేరుడి దగ్గరే అప్పులు తెచ్చాడు. ఆయన ఉన్న సిగ్గుపడుతున్నాడా? ఆయన భయపడుతున్నాడు అప్పులు తెచ్చడానికి? వడ్డీ కడుతున్నాడు, వడ్డీ కాసుల వాడు, వడ్డీ వసూలు చేస్తున్నాడు. మనం వెళ్తానన్న టైంకి వెళ్తే వడ్డీ చక్రవడ్డీ వేసి కుబేరుడికి కడుతున్నాడు. అలా ఉండాలి. అసలు మనకు అప్పులు చేసేంత గొప్ప ఇది వచ్చిందంటే అసలు అది అత్యద్భుతం. నాకు తెలిసిన ఒక అతను ఉండేవాడు. ఏమండి, మా ఇంట్లో వాళ్ళని కానీ నన్ను కానీ ఎవరన్నా చూస్తే రోడ్డు మీద పారిపోతారండి అందరూ అన్నాడు. ఏమిట్రా, ఏమన్నా కత్తి పట్టుకొని వెళ్తావా, కపాలం పట్టుకెళ్తావా అన్న అప్పులు అడుగుతారని అందరూ కూడా వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ పారిపోతారట. మరి అటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాధపడాల్సిన పని లేదు. గురుడు అష్టమ స్థానంలో వచ్చినప్పుడు మీకు బ్రహ్మాండమైనటువంటి అప్పులు జేబులో పెట్టేసి వెళ్ళిపోతారు అందరూ. ఒక ఆయన ఉన్నాడు, ఆయన బిల్డింగ్ కట్టాడు, 80 లక్షల రూపాయలు జేబులో. ఉత్తప్పుడు అప్పడిగితే ఒకడు ఇచ్చేవాడు కాదు. బిల్డింగ్ కడుతుంటే ఉంచండి ఉంచండి, బిల్డింగ్ కడుతున్నారు ఉంచండి అని వ్యాపారం చేసేటప్పుడు, వ్యాపారానికి ఈ బిల్డింగ్లు కట్టేటప్పుడు వీళ్ళకి గురుడు 8వ ఇంట్లో ఉన్నప్పుడు వద్దంటే డబ్బులు అప్పులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. కాబట్టి అప్పులు ఉన్న వాళ్ళంతా బాధపడకూడదు. మీ అంత అదృష్టవంతులే లేరు. మీ నెక్స్ట్ జన్మలో ఈ అప్పులు కనుక ఎవరైతే వీళ్ళకి తీర్చకుండా ఉంటే వాళ్ళు మీకు పిల్లల రూపంలో వచ్చేస్తే అప్పులు వసూలు చేస్తారు వాళ్ళు. అందువల్ల నెక్స్ట్ జన్మలో ఎవరికైతే అప్పులు ఇప్పుడు ఈ జన్మలో ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి నెక్స్ట్ జన్మలో సంతానం గ్యారంటీగా పుడుద్ది అని మనం చెప్పొచ్చు. ఇకపోతే ఈ అప్పులు ఉన్నవాడు, ఏమండి నేను ఇంకా బతుకంతా ఇలాగే ఉండాలా అండి, నేను గొప్పవాడిని ఎలా అవ్వాలండి, బిలియనీర్ని ఎలాగ అవ్వాలండి, మిలియనీర్ని అండి ఎలా అవ్వాలండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. అవును. అయితే పుట్టినప్పుడు నువ్వు పేదవాడిగా పుడితే అది నీ తప్పు కాదు. కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం నువ్వు పేదవాడిగా చచ్చిపోతే నీదే తప్పు అన్నారు పెద్దలు. చాలామంది రైటర్స్ రాశారు. అంటే మనము అక్కడ అర్థం ఏంటంటే ఆప్టిమిస్టిక్గా ఉండు, మంచి ఆశావాదిగా ఉండు, ధనవంతుడు అవుతావు నువ్వు. నీకు కూడా అవకాశం ఉంది. ఎవడవాడు మనల్ని ధనవంతుడు కాకుండా ఆపేది? అందువలన ఇటువంటి దానికి కూడా రెమెడీస్ ఉంటాయమ్మా, కంపల్సరీ. కాకపోతే సరైనటువంటి వ్యక్తులు, నిజాయితీగా చెప్పేటటువంటి వ్యక్తులు, యథార్థ భక్తి నిజభక్తిని బోధించేటటువంటి వాళ్ళు చెప్పేది కరెక్ట్ చెప్తారు కాబట్టి వినాలి. అది చేసుకుంటే మిలియనేర్ ఏంటమ్మా, బిలియనేర్ అయిపోతారు. అది కొంతమంది మేనిఫెస్టేషన్ అంటున్నారు, కొంతమంది ప్రకృతి ఇస్తుందంటారు, కొంతమంది దేవుడు ఇస్తున్నాడు అంటారు, కొంతమంది నెంబర్స్ రాసుకుంటే అవుతుందంటారు. ఏ మార్గమైనా ఒకటే, ఏంటంటే సింగిల్ మైండ్ డివోషన్. ఆ మంత్రం నేను ఇస్తున్నాను, పాట కూడా పాడాలి 20 నిమిషాల పాటు. ప్రపంచవ్యాప్తంగా ఇది పాడతారు, అందరూ బిలియనీర్లు అయ్యారు. ఎగ్జాంపుల్తో చెప్పే దమ్ముందా వీళ్ళకి? నేను చెప్తాను ఎగ్జాంపుల్తో చెప్పే దమ్ము. ఇప్పుడు బిలియనీర్ అవడానికి మంత్రాలు, మిలియనీర్ అవడానికి మంత్రాలు ఇస్తున్నారు. నా వల్ల రాజకీయ నాయకులు మినిస్టర్లు అయ్యారంటారు, రాజకీయ నాయకులు అయ్యారంటారు, డబ్బున్న వాళ్ళు అయిపోయారంటారు. ఒకళ్ళ పేరు చెప్తే తంతరాలు వచ్చి. కానీ నేను చెప్తున్నాను, ఎందుకంటే నిజంగా ఆ మంత్రంతో అయ్యారు కాబట్టి.
మనకి సుశీల్ గోయంకా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ గ్రూప్ అని కొట్టండి, 3F గ్రూప్ అని, ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ తాడేపల్లిగూడెంలో. అందరికీ తెలుసు ఈ వీడియో, అందరూ ప్రపంచం అంతా చూస్తారు కదా, అందరూ తెలుసు. వాళ్ళది తాడేపల్లిగూడెంలో చిన్న తౌడు ఫ్యాక్టరీ అంతే. ఇప్పుడు నేను చెప్పబోయే బిలియనీర్ మంత్రం చదివారు వాళ్ళ నాన్నగారు, ఓం ప్రకాష్ గోయంకా పెద్ద ఆయన, రెండో ఆయన సుశీల్ గోయంకా గారు, సీమా దీది అంటాం మేము వాళ్ళ ఆవిడ్ని. గీతా దీది చనిపోయారు, ఓం ప్రకాష్ గోయంకా దీదే. సంజయ్ గోయంకా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఇంతమంది పేర్లు చెప్తున్నాను ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు కాబట్టి. వీళ్ళంతా కూడా అంతేకాదు, నేతా అంబానీ, ముఖేష్ అంబానీ, రతన్ టాటా, తర్వాత నిశాంత్ బిర్లా, తర్వాత నిర్మలా బిర్లా మందిర్ కట్టిన వాళ్ళు, ఏం చిన్నవాళ్ళు కాదు వాళ్ళు, నాగపూర్లో ఉంటారు వాళ్ళు. కలకత్తాలో సంబంధించిన వాళ్ళు. పప్పు యాదవ్ ఎంపీ, అంటే లాలూ ప్రసాద్ యాదవ్ బామ్మర్తి, లాలూ ప్రసాద్ యాదవ్, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు చెప్పిన వాళ్ళు అయిన వాళ్ళు. మరి వాళ్ళంతా పప్పు యాదవ్ అని అర్నాబ్ గోస్వామి అడుగుతాడు డైరెక్ట్, నువ్వు గోండా వంట కదా అంటే, గోండాని కాదు నేను ఆనంద్ మార్గిని, మా పేరెంట్స్ ఈ మంత్రం చేయడం వల్ల మిలియనర్స్ అయ్యారు అని చెప్పేసి ఇంటర్వ్యూ ఉంది. ఎందుకంటే ఆనంద్ మార్గ్ గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్, ఆయన స్పిరిచువల్ నేమ్ ఆనందమూర్తి, ఆయన సాక్షాత్తు శివుడు. ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిని పరమహంస యోగానందుల వారు ఎలాగైతే రాశారో, ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ లార్డ్ శివ, ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ లార్డ్ కృష్ణ రాశారు గురువుగారు. ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ లార్డ్ శివాని నమశివాయ శాంతాయ అంటాము, ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ కృష్ణని, లార్డ్ కృష్ణని నమామి కృష్ణ సుందరం అంటాము. ఆయన ఆటోబయోగ్రఫీ రాశారంటే ఆయనే కృష్ణుడు, ఆయనే శివుడు కాబట్టి డైరెక్ట్ రాశారు. ఆయన ఇచ్చినటువంటి మహామంత్రం ఇప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రము కృతయుగానిది. అర్జునులు ద్వాపర యుగంలో అర్జునుల వారు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించారు మన బెజవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం మీద. అలాగే ఓం నమో నారాయణాయ అన్నది చదివి ధ్రువుడు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా మనకి కుబేర్లు అయిపోయారు. వాళ్ళకి ద్రౌపదాన్ని ఇచ్చాడు. ద్రౌపదికి బలిచక్రవర్తి, ఆయన మనవడైనటువంటి బలిచక్రవర్తికి ఇంద్ర పదవిని ఇస్తున్నాడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇచ్చాడు. మరి ఆయా యుగాలకు సూట్ అయ్యేలా, ఇప్పుడు అమెరికాలో మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నామమ్మా, చలికాలం వేస్తుంది, ఒక సూట్ వేసుకుంటే చాలు, ఒక కోట్. అమెరికాలో 2-3 వేసుకోవాలి, ఇంకా దళసరి వేసుకోవాలా లేదా? అలా కాలాన్ని బట్టి మంత్రం కూడా మారుతుంది. కలియుగాంతానికి ఈ ఓం నమ శివాయలు, ఓం నమో నారాయణలు ఇలాంటి మంత్రాలన్నీ కూడా 1 కోటు 2 కోట్లు లాంటివి ఇండియాలో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు కలి బాగా విజృంభించేస్తాడు. కలి తప్పు చేయడు, కానీ ఆయన యొక్క 6 అసిస్టెంట్స్ కామాసురుడు, లోభాసురుడు, మోహాసురుడు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో మొత్తం ప్రపంచాన్ని నింపేస్తాడు. అంత అధర్మమే చేస్తాం మనమందరం. అటువంటి టైంలో ఈ మంత్రం బం బం బాబాలాగా శివుడి మంత్రం అనమాట. అది ఆ మంత్రమే, ఆ యొక్క శివుడి మంత్రము మనల్ని పాపాల నుంచి రక్షిస్తుంది. అది శివుడంటే శివుడే కేవలం శివుడని కాదు, బాబా అంటే తండ్రి అని, అంటే కృష్ణుడు, శివుడు ఇవన్నీ కూడా భగవంతుడు అని. బాబా నాము అంటే ఆయన పేరే, కేవలము అంటే సర్వస్వము. బేజాలు అలాగా కుదించి మహర్షులు తయారు చేసిన దాన్ని ప్రభాత్ రంజన్ సర్కార్ ఇచ్చారు. నేను అది పాడి వినిపిస్తాను. ప్రతిరోజు కూడా డైలీ ఇది 20 నిమిషాలు చేయాలి. బాబా నాం కేవలం, 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 బాబా నాం కేవలం. ఇది భారతీయులు పాడతారు, భారతీయులు పాడతారు. ఫారెన్ ఇప్పుడు ఆల్రెడీ అది నామము ఒక 50 సంవత్సరాల నుంచి శివుడి మంత్రం కదా, అందరూ పాడుతున్నారు. ఫారెన్ గిటార్ మీద ఎలా పడతారు? బాబా బాబా నాము కేవలం, బాబా నాము కేవలము. ఇదొకటి. భవనం కేవలం, భవనం కేవలం, భవనం కేవలం, భవనం కేవలం, బాబా నాము కేవలం, భవనం కేవలం, బాబా నాము కేవలం, భవనం కేవలం, భవనం కేవలం, భవనం కేవలం, భవనం కేవలం, భవనం కేవలం, బాబా నాము కేవలం, భవనం కేవలం, బాబా నాము కేవలం, భవనం కేవలం.
ఈ మంత్రం కొడితే యూట్యూబ్లో అన్నీ వచ్చేస్తాయి. లతా మంగేశ్వర్ పాడింది, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు, అనురాధ పౌడ్వాల్ గారు పాడారు, కవితా పౌడ్వాల్ వాళ్ళ కూతురు పాడింది. వీళ్ళందరూ కూడా యశస్సు, కీర్తి, ప్రతిష్టలు సంపాదించి ఉన్నతమైనటువంటి బోళ్ళంత డబ్బు సంపాదించారు, కోటీశ్వర్లు అయ్యారు. అలాగే నేను చెప్పినటువంటి వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు అయ్యారు. వీళ్ళంతా కేవలం ఇదే మంత్రం. యూట్యూబ్ అంతా చూసుకోండి, గూగుల్ చూసుకోండి, బాబానాం కేవలం అని కొట్టండి, వచ్చేస్తుంది మంత్రం. ఇదే మల్టీ మిలియనేర్గా తయారు చేసేటటువంటి మంత్రం, బిలియనేర్గా తయారు చేసేటటువంటి మంత్రం. సాక్షాత్తు ఆ పరమశివుడే మనకిచ్చినటువంటి మంత్రం. నమశివాయ, నమామి కృష్ణ సుందరం, ఇవన్నీ కూడా చెప్పినటువంటి మంత్రమమ్మ. తప్పకుండా గురుగారు, ఈ మంత్రంని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ రోజు పాడాలి, ఎన్ని రోజులు పాడాలి, ఏ సమయంలో పాడాలి అంటారు? మొట్టమొదటగా ప్రతిరోజు చేసుకోవచ్చమ్మా. ఉదయము మంత్ర జపం అనొచ్చు, పాట కూడా పాడుకోవచ్చు. అంటే నేను పాటల రూపంలో ఎందుకు చెప్పానంటే సామవేదానికి లింక్గా సంఘచత్వం ఋగ్వేద మంత్రం చెప్తున్నాను. సంఘచత్వం సంబదత్వం సంఘో మనాంసి జానతాం దేవభాగం యథా పూర్వే సంజనానాముపాసతే సమాని వయాకృతే సమానా హృదయాని బా సమానమస్తు వో మనో యథావహ సుసహాసతి. ఇది ఋగ్వేద మంత్రం. అయితే ఋగ్వేద మంత్రాన్ని సామవేదంలో కూడా మన గురువుగారు ఇలా పాడి చూపించారు. సామవేద మంత్రం ఇది. అందువలన ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రోజుకు 108 సార్లు చేసుకుంటే సరిపోతుంది. కూర్చొని చేసుకోవచ్చు. బాబనం కేవలం, బాబనం కేవలం, బాబనం కేవలం అని. నియమాలు అనేటటువంటిది అంటే మనం కొన్ని రోజులంటే నియమాలు పాటిస్తాం, రోజు పాటించలేము కదా. ఒక 11 రోజులో, 21 రోజులో, 41 రోజులు అంటే బ్రహ్మచర్యం పాటిస్తారు. నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటించమంటే పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాడు మొగుడు. అలాగే భర్త కూడా వాడు ఉండలేడు. అందువలన పచ్చిగా మాట్లాడుకుందాం, ఎందుకంటే డైరెక్ట్. అందువలన బ్రహ్మచర్యం అనేటటువంటి దానికోసమే 21 రోజులు, 41 రోజులు, 11 రోజులు, 21 రోజులు అని చెప్పాం. మిగతా రోజులు ఒంటిపూట భోజనం చేయాలి. ఒంటిపూట భోజనం చేయాలి. సాయంత్రం ఈ యొక్క టిఫినో పళ్ళు తినడమో ఏదో ఒకటి చేసుకుని ఈ దైవారాధనలో 41 రోజులు ఎంతో చేసుకున్న తర్వాత మీరు నిత్యము ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని ఏ నియమాలు అవసరం లేకుండా చేయొచ్చు. అండ్ ముఖ్యమైనటువంటిది ఏంటంటే అమ్మా, ఈ మంత్రం నుంచి విపరీతమైన శక్తి విడుదలవుతుంది. ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఎందుకంటే గురువుగారు ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు. 200 దేశాల్లో ఆశ్రమాలు ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్జీ ఈ రోజున ఆయన అదే మంత్రాన్ని నుంచి వెళ్ళాడు. గురువుగారి శిష్యుడు వెళ్ళి ఆశ్రమం పెట్టుకున్నారు. అలాగే రామ్దేవ్ బాబా గారు ఆయన కూడా ఈ గురువుగారి దగ్గరే, ప్రభాత్ రంజన్ సర్కార్ దగ్గరే మెడిటేషన్ నేర్చుకుని వెళ్ళి పెట్టుకున్నారు. విపాసనా యోగా కేంద్రం సత్యనారాయణ గోయంకా కూడా ఈరోజు ఇంటర్నేషనల్ ఆశ్రమస్ అవన్నీ. వాళ్ళందరూ కూడా మన గురువుగారి దగ్గర ఈ మంత్రం చేసుకుని వెళ్ళిన వాళ్ళు కాదని చెప్పమనండి వాళ్ళని. నేను ప్రెస్ ముఖంగా చెప్తున్నాను, పత్రికా ముఖంగా మీడియాకి. మిగతా వాళ్ళు ఎవరైనా ఎంత పవర్ఫుల్ మంత్రాన్ని, ఇంతమందిని గొప్ప వాళ్ళని చేసిన మంత్రం ఎవరైనా చెప్పగలిగితే చెప్పమనండి. అది చక్కగా భక్తితో పరమేశ్వరుడు మనకిచ్చాడు, శివుడు మనకిచ్చాడు. అందువలన చక్కగా చేసుకొని వాళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారు. ప్రభాత్ రంజన్ సర్కార్కి ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజక తత్వాన్ని ప్రౌట్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందమ్మా. డాక్టర్ రవిభాత్రా సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, గూగుల్ చేసి చూసుకోండి, 1993లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. గురువు గారు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబైటా ఇన్ సైన్స్ మీద స్టీఫెన్ హాకింగ్ సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు, గాడ్ పార్టికల్ని మార్చి. అలాగే గురువు గారు ఇచ్చినటువంటి నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విధానం మీద, నవ్య మానవతా విజ్ఞానం మీద నరేంద్ర మోడీ గారు ఎన్ఈపీ 2020 అని 2020లో ఎడ్యుకేషన్ పాలసీని మనకి ఇండియాలో ప్రవేశపెట్టారమ్మా. ఈ ఘనతంతా ఈ మంత్రం వల్లే. అందువలన దీన్ని చాలా సీరియస్గా తీసుకొని నిజంగా అప్పుల బాధల్లో ఉన్నాం అనుకునేటటువంటి వాళ్ళు నా మంత్రం జపం చేయమంటలేదే, లేకపోతే విష్ణుమూర్తి మంత్రం, లేకపోతే లక్షలు పట్టరమంటలేదే. మాకొక్క రూపాయి కూడా అవసరం లేదు. 200 దేశాలలో మనకి ఆశ్రమాలు, 1000 ఆశ్రమాలకి రిప్రజెంటేటివ్ గురువుని నేను. మా గురు పరంపరలో మా గురువు తర్వాత ప్రపంచం అంతా తెలుసు మా గురువు గారి గురించి. సిబిఐకి కూడా తెలుసు మేమేంటో. సిబిఐకి ఇప్పుడు మాకు ప్రజలతో పని లేదు.
మా గురువు గారిని 7 సంవత్సరాలు సిబిఐ జైల్లో పెట్టింది. 5.5 సంవత్సరాలు విషాన్ని ఇచ్చే ఆయన విషప్రయోగం చేశారు ఇందిరాగాంధీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. విషాన్ని మింగేసి ఆయన చనిపోలా నీలకంఠ దివస్ అనే ఆనంద మార్గంలో చేసుకుంటాం. అలాగే దాన్ని ఆయన బ్రతికిన తర్వాత అమ్మ బాబోయ్ ఈయన మా సామాన్య మానవుడు కాదని తెలుసుకున్నారు. ఆనరబుల్ జడ్జెస్ అందరూ కూడా తెలుసుకున్నారు. ఆయన నిర్దోషిగా ఆయన్ని, అదంతా పాలసీ మ్యాటర్స్ స్ప్రౌట్ కోసం వచ్చిందనమాట. కృష్ణుడి సుదర్శనాస్త్రం, అది మామూలు జనానికి అర్థం కాదు. అది జ్యోతిబసు కమ్యూనిస్టులు, యాంటీ కమ్యూనిజం, యాంటీ క్యాపిటలిజం కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ ఉండదు అని రష్యన్ గవర్నమెంట్ని ప్రెజర్ ఇచ్చి, రష్యన్ గవర్నమెంట్ నుంచి ఇందిరాగాంధీని ప్రెజరైజ్ చేసి అంత పెద్ద కాన్స్పిరసీ, దాన్ని ఢీకొన్నాం మేము. సిబిఐలో ఐజీ అయినటువంటి ఆర్జీ శ్రీవత్సవ ఇప్పటికీ కూడా అతను అనారోగ్యవంతుడై పాపం బాధపడితే మన గురువుగారిని అరెస్ట్ చేసినటువంటి ఆయన ఈ రోజున గురువుగారు క్షమాపణ అడుక్కుంటే గురువుగారు ఇప్పుడు ఆనందనగర్లోనే ఉంటున్నాడు మన సాధువై. కాబట్టి వీళ్ళందరూ కూడా కుబేర్లే. ఇప్పుడు మన రిప్రజెంటేటివ్ గురువు అంటే ఇప్పుడు మాకు ఆచార్య భవేశానంద ఆనాడే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్లు చేసి, ఆచార్య సవితానంద ఆనాడే ఎంఎస్ఎల్ చేసి ఎంబీబీఎస్లు, వీళ్ళందరూ జైళ్ళకి వెళ్ళి 10,000 మంది సైన్యం ఏంటి ఆనంద మార్గ్ అంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికే తెలుసు, సిబిఐకి తెలుసు, వరల్డ్ గవర్నమెంట్కి తెలుసు, మొత్తం ట్రంప్కి కూడా తెలుసు మేమంటే ఏంటో. కాబట్టి మొత్తం 200 దేశాల్లో. కాబట్టి ఈ మంత్రాన్ని సీరియస్గా ప్రేక్షకులు తీసుకొని జాగ్రత్తగా మీరందరూ అప్పులని లక్షలు ఖర్చు పెట్టుకోకండి, అనవసరంగా పాడు చేసుకోకండి వేరే హోమాలని. ఇవన్నీ సింపుల్ మంత్రం చేసుకోండి. సాక్షాత్తు వివేకానందుడి గురువైనటువంటి తోతాపురి రామకృష్ణ పరమహంస గురువైనటువంటి తోతాపురి కూడా ప్రభాత్ రంజన్ సర్కార్ గారి దగ్గరికి వచ్చి మోక్షం పొందారు. అనేకమైనటువంటి పరమహంస యోగానందుల వారు కూడా, తర్వాత ఆమె ఆనందమయ్యే మాత, నేను చెప్పేవాళ్ళు చిన్నవాళ్ళు కాదమ్మా, జగద్గురువులు వీళ్ళంతా. తర్వాత మన రమణ మహర్షుల వారు, ఇటువంటి వాళ్ళ యొక్క సంస్కృతుల్ని ఆనందమూర్తి గారు, తర్వాత మన ఆదిశంకరులు, ఆయన పేరేంటి రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, ఇలాంటి గొప్ప గురువులను మీకు చూపిస్తున్నాను. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మంత్రం చేసుకుంటే చాలు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.